డిజార్డర్స్ వస్తున్నాయి. అసలు స్లీపింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్లీప్ లేకపోతే పర్ఫెక్ట్ స్లీప్ లేకపోతే అసలు ఒక మనిషికి అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి హెడేక్ సివియర్గా రావటం, నెక్ పెయిన్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దానికి బ్రెయిన్ స్ట్రోక్ ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ఒకటి ఇండైరెక్ట్గా ఉంటుందమ్మా, ఒకసారి డైరెక్ట్గా ఉంటుంది. ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీపింగ్ డిజార్డర్స్ అనేవి ఈ మధ్య కాలంలో అగైన్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ చాలామంది కామన్గా వస్తున్నాయి. అంటే ఓవర్ వర్క్ చేయటము, అలాగే పొద్దున పూట వర్కౌట్ చేయటం, వాళ్ళకి టైం కుదరక సాయంత్రం పూట చేయటం, లేట్గా సాయంత్రం పూట వర్కౌట్ చేయటం వల్ల దానివల్ల వాళ్ళకి నిద్ర రాకపోవడం, ఇవన్నీ చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వర్కౌట్ అనేది ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అనుకోండి, మార్నింగ్ చేయొచ్చు, లేదు అర్లీ ఈవినింగ్ చేయొచ్చు. లైక్ కానీ పడుకునే ముందు ఒక 2 గంటల ముందు చేశారనుకోండి, దానివల్ల మీరు బ్రెయిన్ అంటే యాక్టివ్ అయిపోతారు. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ మీరు బాగా యాక్టివ్ అయిపోతారు. ఓకే, యాక్టివ్ అయినప్పుడు నిద్ర పట్టదు వెంటనే. అందుకే ఎప్పుడు కూడా ఒక 2 hours 3 hours ముందు చేయమంటాం. లైక్ 4 or 5 o'clock అట్లా చేసి మీరు సపోజ్ 9 కల్లా పడుకుంటున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా తినే ముందు చేయటము, లేదా తిన్న తర్వాత చేయటం, లేదు ఒక 2 hours గ్యాప్లో చేయటం, ఇట్లా చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు వర్క్అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెయిన్ రీజన్ అవుతుంది. 2 ఓవర్ యాక్టివ్ బ్రెయిన్, అంటే మనం పడుకున్న తర్వాత కూడా వాండరింగ్ బ్రెయిన్ అంటాం చూసారా, అంటే ఏదో ఒక విషయం మీద ఆలోచిస్తూ వాండరింగ్ ఒకదాని నుంచి ఒకదానికి అట్లా టాంజెన్షియల్ థింకింగ్ ఉంటుంది. అది ఒకటి ప్రాబ్లం అవుతుంది. అండ్ మూడోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా యువతలో ఏంటంటే అడిక్షన్ టు డివైసెస్. మీరు ఫోన్స్ కానివ్వండి, ఐప్యాడ్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద డివైస్, దెర్ ఆల్ హుక్ టు. ఇంకా మాట్లాడంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అందరూ పడుకొని అలా టీవీ చూస్తూ ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఫర్గెటింగ్ టు స్లీప్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు పడుకుందాం అనుకోండి, బట్ వాళ్ళు వాట్ దే నీడ్ టు రియలైజ్ ఈస్ యాజ్ లాంగ్ యాజ్ యూర్ వాచింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్టిమ్యులేటింగ్, యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిలాక్స్. బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు. ఎంత పడుకునే ముందు ఎన్ని గంటల ముందు స్క్రీనింగ్ ఆపేయాలి మేడం? డెఫినెట్గా ఒక కనీసం ½ hour అయినా ఇవ్వాలమ్మా. బెస్ట్ థింగ్ ఈజ్ వెన్ యూ గెట్ టు ద బెడ్ యూ షుడ్ టర్న్ ఆఫ్ ఆల్ యువర్ టీవీస్, ఆల్ యువర్ మీ ఎలక్ట్రానిక్ ఇవి అప్లయన్సెస్ కానివ్వండి, ఫోన్ కూడా మీకు ఓన్లీ ఎమర్జెన్సీ మోడ్లో పెట్టుకొని, ఏదో ఎమర్జెన్సీ అయితే ఎవరో మనల్ని ఒక 2-3 మనం రీచ్ అవుట్ అయ్యేటట్టుగా పెట్టుకొని, మిగతా ఎవరి నుంచి కాల్స్ తీసుకోకుండా ప్రశాంతంగా మీరు దాన్ని ఒక ధ్యానం లాంటి స్టేట్లోకి వెళ్తే కానీ నిద్రపోలేరు చాలామంది. నిద్ర అనేది ఒక అలవాటు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఎలా అలవాటు చేస్తే మీ బాడీకి అలా అలవాటు అవుతుంది. అవును. ఇప్పుడు కొంతమంది పడుకోగానే 10 నిమిషాల్లో నిద్రపోతారు, కొంతమంది ఎంతసేపు అయినా పడుకోలేరు. ఇప్పుడు కొంతమందికి చాలామంది చెప్తారు, మాకు విపరీతంగా ఆలోచనలు వస్తుంటాయి, ఏదేదో సంబంధం లేని విషయాల మీద ఆలోచిస్తుంటాడు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాంటి ఆలోచనల వల్ల ఏం ఒరిగేది లేదు, ఏమీ లేదు. వాళ్ళు నిద్ర పోగొట్టుకొని ఇంకా ఫర్దర్గా వస్తుంటాయి. అలాంటి వాళ్ళు వెరీ ఇంపార్టెంట్లీ దే హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ధ్యాన ఆర్ ఒకే విషయం మీద ఏదో ఒక ఓం అని ఏదో అట్లా పెట్టుకొని వాళ్ళు అదే ధ్యానం చేసుకుంటూ ఉండాలి. యోగా, ధ్యానం ఇవన్నీ వాటికి పనికి వస్తాయి. అలా మనకి మైండ్లో పడుకునే ముందు కానీ పడుకున్న తర్వాత ఏమైనా థింగ్స్ ఏమైనా జరిగిన సిచ్యువేషన్స్ అలా స్క్రోల్ అవుతూ డిస్ప్లే అవుతూ ఉంటే అది కూడా ప్రాబ్లమే. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు. థైరాయిడ్ సమస్యలు కానీ, లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఉన్న వాళ్ళకి నిద్ర ఇష్యూ ఉండొచ్చు. బాగా ఒబీస్గా ఉండి వాళ్ళకి స్లీప్ యాప్నియా అట్లా ఉండి, లేదు కొంతమంది స్పౌసెస్ గురకబెడుతుంటే యువతల వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు. ఇలాంటి వేరే మెకానికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో విషయం ఏంటి, ఎందుకు వస్తుంది స్లీపింగ్ ప్రాబ్లం అనేది ముందు చూసుకోవాలి. ఆ తర్వాత దానికి ఏమన్నా కెన్ వి ఫిక్స్ ఇట్ అనేది చూసుకోవాలి. కొంతమందికి అసలు ఏమీ రీజన్ లేకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ స్లీపింగ్ ఎయిడ్స్ లైక్ స్లీపింగ్ పిల్స్ లాంటివి. పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఏం చేయాలి మేడం? పడుకున్న వెంటనే ఎవరు పడుకోలేరు. కనీసం ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. అదే నేను చెప్పాను కదమ్మా, ప్రశాంతంగా పడుకోవాలి, స్టిమ్యులేషన్ అంతా తీసేయాలి. మీరు నిద్రపోతున్నారంటే 1 గంట ముందు నుంచే మీరు దానికి మెంటల్గా రెడీ అయిపోవాలి. మీ రూమ్ చూడగానే మీకు నిద్ర తప్పితే ఇంకోటి గుర్తు రాకూడదు. మీ బెడ్రూమ్ చూడగానే వెన్ యూఆర్ రెడీ టు స్లీప్ అన్నీ టర్న్ ఆఫ్ చేసుకొని ఫోన్లో అవన్నీ మీరు అంతవరకు మీరు ఏం చేసినా పర్వాలేదు. బట్ ఎప్పుడైతే మీరు నిద్రపోవాలనుకున్నారో దెన్ యూ హ్యావ్ టు టర్న్ ఆఫ్ ఆల్ యువర్ డివైసెస్. పేపర్లు చదవడము, ఓటీటీలో సినిమాలు చూడడము, టీవీలు చూడటము, ఫోన్లు మాట్లాడటం, ఏమైనా బుక్స్ చదవటం, ఇవన్నీ బంద్ చేసేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వాట్ ఎవర్ గివ్స్ యూ పీస్ ఆఫ్ మైండ్ అది ఆలోచించుకుంటూ పడుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ కూడా ఏమైనా ప్రభావం చూపిస్తుంది? ఫుడ్ అంటే ఇప్పుడు చాక్లెట్ అలాంటివి ఉంటాయి కదా, చాక్లెట్ ఇలాంటివన్నీ, చీజ్ ఇలాంటివన్నీ కొంచెం స్టిమ్యులేట్ చేస్తాయి. చాక్లెట్ పర్టికులర్లీ ఎనీథింగ్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్
అవి కూడా కొంచెం ఆ షుగర్ హై ఉంటుంది కదా, దానివల్ల కొద్దిగా స్టిమ్యులేట్ అవుతారు. కళ్ళు మసకగా కనిపిస్తుంటాయి కదా మేడం, నిద్ర లేకపోవటం అనే సమస్య తప్పితే అది పక్కన పెట్టేస్తే కళ్ళు మసకగా కనిపిస్తుంటాయి. అసలు అలా మసకగా కనిపించడం అది ఐ ప్రాబ్లం అవుతుందా, బ్రెయిన్ ప్రాబ్లం అవుతుందా? జనరల్గా ఐ ప్రాబ్లమే ఉంటుంది కళ్ళ మసకలు అనేది. దట్స్ వెరీ కామన్ టు హ్యావ్ రిఫ్రాక్షన్ ఎర్రర్స్. వెళ్ళేమన్నా ఐ ప్రాబ్లం ఉందనే చూసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు మైగ్రేన్ అలాంటివి వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ, లేదు సూడోట్యూమర్ సెరిబ్రై కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాంట్లో ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే యూనిలాటరల్గా అంటే ఒక సైడే కన్ను ప్రాబ్లం ఉందనుకోండి, డబుల్గా కనిపించడం, లేకపోతే అస్సలు కనిపించకపోవడం, ఇట్లా ఏదైనా అయినప్పుడు మటుకు అది బ్రెయిన్ ఎమర్జెన్సీ. దాట్ హ్యాస్ టు బి, అంటే తొందరగా వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి అది, అంటే ఒక్క సైడ్ వచ్చినప్పుడు. అట్లా కాకుండా మీకు గ్రాడ్యువల్గా రోజువారీగా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం మసగ్గా ఉన్నాయి ఎలా అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి కళ్ళు అసలు కనిపిస్తున్నాయి లేదా, కళ్ళద్దాలు ఏమైనా కావాల్సి వస్తాయా, కళ్ళల్లో ప్రెషర్ ఎలా ఉంది, కళ్ళు ఏమైనా ఎర్రగా అవుతున్నాయి, ఇవి కూడా చూసుకొని ఒకసారి ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అట్లా కాకుండా డబుల్ విజన్ కనిపించడము, కన్ను ఒక్కసారిగా బ్లైండ్ అవ్వడము, ఇట్లాంటివి ఏమైనా వస్తే మటుకు దోస్ ఆర్ న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్. ఏదైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా మేడం, అంటే మెమరీ లాస్, అంటే నేను ఇక్కడ ఒక పెన్ పెట్టాను అనుకోండి, అది మర్చిపోతూ ఉంటాను, అలా అసలు ఎందుకు జరుగుతూ ఉంటుంది అస్తమానం? మెమరీ లాస్ అనేది ఇవాళ రేపు చాలామందికి స్ట్రెస్ వల్ల కొంత మెమరీ లాస్, కొంత B12 డెఫిషియన్సీ, కొంత థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా వైటమిన్ డి కానీ B12, పర్టికులర్లీ B12 డెఫిషియన్సీ తక్కువ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఇది ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ మెమరీ లాస్ అంటే మనం కొంచెం పెద్ద వయసులో చూస్తాం, దాన్ని డిమెన్షియా అంటాం. కొంత ఏజ్ అసోసియేటెడ్ ఉంటుంది, అంటే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంత మెమరీ ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది, దాన్ని సినైల్ డిమెన్షియా అంటాం. అంటే వయసుతో పాటుగా బ్రెయిన్ సెల్స్ ఇదవ్వటం వల్ల వచ్చే డిమెన్షియా అది. బట్ చాలామందికి ఏంటంటే ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఏం పెట్టాము ఏంటనేది మర్చిపోవటము, వాళ్ళు వెళ్ళిన రూట్స్ మర్చిపోవటము, ఇట్లా వాళ్ళ సిగ్నేచర్స్ మర్చిపోవడము, వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మర్చిపోవడం, ఇలా అంటే కొంచెం వాళ్ళ డే టు డే ఫంక్షనింగ్ చాలా ఇంపైర్ అవుతుంది. సో దాన్ని డిమెన్షియా అంటాం. ఆ డిమెన్షియా అనేది ఓన్లీ మెమరీ అనే కాకుండా వాళ్ళ విజువల్ స్పేషియల్ ఓరియంటేషన్ కానివ్వండి, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ థింకింగ్ కానివ్వండి, ఒక టాస్క్ని బ్రేక్ డౌన్ చేసి చేయగలిగిన కెపాసిటీ, ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ ఏరియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు దాన్ని డిమెన్షియా అంటాం. అండ్ డిమెన్షియా కూడా చాలా టైప్స్ ఉంటాయి, అల్జీమర్స్, ఫ్రాంటోటెంపరల్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. దట్స్ ప్యూర్లీ టెక్నికల్ డిస్కషన్ అది. బట్ మెమరీ అనేది మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ డెఫిషియన్సీ, వైటమిన్ డి ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా కూడా మెమరీ తగ్గుతుంది. కామన్ బై అండ్ లార్జ్ కామన్ ఏంటంటే డిప్రెషన్లో చాలా తగ్గుతుంది. సూడో డిమెన్షియా అంటాం దాన్ని. న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అనే సిచ్యువేషన్స్ ఏంటి మ్యామ్ అసలు? అంటే జనరల్గా న్యూరలాజికల్ సమస్యలు ఏంటి అనేది అవగాహన ఉంటే దేనికి వెళ్ళాలనేది ఉంటుంది. ఒకటి మీరు అన్నట్టుగా హెడేక్స్ చాలామంది జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్. బట్ if the headaches are getting frequent, it's better to consult a neurologist. నేను ఇందాక చెప్పినట్టుగా హెడేక్స్ అనేవి సర్వసాధారణం. జనరల్ పాపులేషన్లో హెడేక్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి లైఫ్లో హెడేక్స్ రాకుండా ఎవరు ఉండరు. ప్రతి హెడేక్కి మీరు పరిగెట్టాల్సిన అవసరం ఉండదు డాక్టర్స్ దగ్గరికి. బట్ కొన్ని హెడేక్స్ చాలా డేంజరస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెడేక్తో పాటుగా మీకు ఒక సైడ్ పనిచేయకపోవటం, కాలు చేయి పడిపోవడం కానివ్వండి, లేదు అతి తీవ్రమైన హెడేక్ వచ్చి మీరు స్పృహ తప్పి పడిపోవడం కానీ, లేదు మీకు డబుల్గా కనిపించడం కానీ, మాట పడిపోవడం కానీ, మూర్ఛ రావటం కానీ, ఇవి ఏమన్నా వస్తే మటు కంపల్సరిగా జ్వరం తీవ్రమైన జ్వరం ఉండి కోమటోస్ గానో లేకపోతే ఆల్టర్డ్ వాళ్ళు అయోమయంగా అవ్వటము, ఏం మాట్లాడుతున్నారో తెలియకపోవటము, మన స్పృహలో లేరంటారు చూసారా, అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉన్నప్పుడు కంపల్సరీగా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. దట్ ఈస్ ద టైమ్ టు గో టు న్యూరాలజిస్ట్. ఇంకొకటి మూర్ఛలు అనేది కూడా మనం జనరల్ పబ్లిక్లో చూస్తాం, దానికి కూడా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఫిట్స్ అంటారు దాన్ని. అది అసలు ఎందుకు వస్తుంది మ్యామ్ ఫిట్స్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయమ్మా. బై బర్త్ వచ్చేవి ఉంటాయి, అంటే బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళకి సరిగ్గా ఆక్సిజన్ అందక, బ్లడ్ సప్లై అందక బ్రెయిన్కి
వాళ్ళు పుట్టే టైంలో అంటే మదర్కి ఏమన్నా డిఫికల్ట్ లేబర్ కానీ ఆమెకి ఏమైనా ఇంజరీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అలా అయినప్పుడు పుట్టే పిల్లలకి ప్రాబ్లం వస్తుంది. ఇదే కాకుండా కొంతమందికి ఎక్వైర్డ్ అంటే లేటర్ ఆన్ కూడా వస్తుంది. బ్రెయిన్కి సంబంధమే మ్యామ్? బ్రెయిన్కి కంప్లీట్లీ బ్రెయిన్కి సంబంధించింది అది సీషర్స్ అనేది. అట్లాగే కొంతమందికి అంటే ఇప్పుడు సెకండరీ కాజెస్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో మీకు బ్లీడింగ్ అయినా, లేదు ఒక ట్యూమర్ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇట్లాంటి ఏమైనా హెడ్ ఇంజరీస్ ఏమైనా యాక్సిడెంట్స్ అట్లా అయినప్పుడు కానీ వీటన్నిటిలో కూడా మూర్ఛలు వచ్చే అవకాశం ఉంటుంది. దేనికైనా ఎడిక్ట్ అవ్వటం అనేది బ్రెయిన్కి సంబంధం ఉంటుంది కదా మేడం. ఇప్పుడు నాకు ఇది నచ్చింది, బ్రెయిన్కి కూడా అది నచ్చుతుంది. అలాగే ఇప్పుడు ఏదైనా ఎడిక్షన్ నుంచి మనం తప్పుకోవాలంటే అసలు మన బ్రెయిన్ ఎలా ట్రైన్ చేసుకోవచ్చు? దాట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్ వాట్ యూర్ ఆస్కింగ్. అంటే అడిక్షన్ అనే దాంట్లో బేసికలీ ఏంటంటే అడిక్షన్ అనేది మన బ్రెయిన్లో ఉండే కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ని ఆల్టర్ చేస్తుంది. ఒక సబ్స్టెన్స్ ఇప్పుడు సపోజ్ ఒక డ్రగ్ తీసుకుంటున్నారు ఒకళ్ళు, ఆ డ్రగ్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న మన కెమికల్స్ని ఆల్టర్ చేస్తుంది. ఆల్టర్ చేయటం వల్ల మన బ్రెయిన్ రెస్పాండ్ అయ్యే విధానం మారుతుంది. వెదర్ ఇట్స్ టు పెయిన్, ప్లెషర్ ఆర్ డ్రీమింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి. సో ఒక అడిక్టివ్ పొటెన్షియల్ ఉన్నదాన్ని మళ్ళీ రివర్స్ చేయాలంటే మళ్ళీ కౌంటర్గా చేయాలి. అంటే ఇప్పుడు ఏ డ్రగ్స్ అయితే మనం వాడుతున్నామో ఆ డ్రగ్స్కి కౌంటర్గా మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడటము, లేదు వాళ్ళని డీఅడిక్ట్ చేయటం వల్ల దాన్ని ఆ సిచ్యువేషన్ మళ్ళీ రివర్స్ చేసి తీసుకొస్తాం. దాట్స్ వాట్ ఇట్ ఈస్. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. చూసారు కదండి, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ని చాలా వివరంగా చక్కగా చెప్పారు డాక్టర్ పద్మ వీరపనేని గారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.